ప్రతి క్రైమ్లో ఒక సాక్షి ఉంటుంది, కానీ ఈ రాత్రిలో ఆ సాక్షి మనిషి కాదు. ఈ స్టోరీలో న్యాయాన్ని కాపాడినవాడు ఒక కుక్క. ఎంటీ స్ట్రీట్, ఫ్లికర్ అవుతున్న స్ట్రీట్ లైట్, చుట్టూ నిశ్శబ్దం. రోడ్డు మధ్యలో ఒక బ్లాక్ స్ట్రే డాగ్. అది నిల్చుంది, ఒక్క డైరెక్షన్లోనే చూస్తుంది. సడన్గా అది బార్క్ చేస్తుంది. నార్మల్ బార్క్ కాదు, ఇది వార్నింగ్. ఈ కుక్క రాత్రిలు బార్క్ చేయదు, కానీ ఈ రాత్రి ఏదో తప్పు జరుగుతోంది అని అది ముందే తెలుసుకుంది. అప్పుడే ఒక నైట్ వాచ్మెన్, చేతిలో టార్చ్, మైండ్లో భయం, కుక్క వెనకాల వెళ్తాడు. కానీ సడన్గా అది ఫ్రీజ్. టార్చ్ లైట్ రోడ్డు మీద పడగానే ఒక షాక్. రక్తం చిందుతున్న రోడ్డు. ఇదేం జరుగుతుంది? కుక్క లోగా గ్రౌల్ చేస్తుంది. ఇది భయం కాదు, డేంజర్కి వార్నింగ్. వాచ్మెన్ ఒక అడుగు ముందుకు. యాలీ లోపలికి టార్చ్ పడింది. బాడీ హాఫ్ కవర్, ఇంకా వామ్గా ఉంది. వాచ్మెన్ వెనక్కి తగ్గడానికి ట్రై చేస్తాడు. క్లింక్, నైఫ్ రోడ్ మీద పడింది. షాడో మూవ్ అవుతోంది. కుక్క ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు, అది అటాక్ చేస్తుంది. ఈ రాత్రి న్యాయానికి అది మొదటి అడుగు. పోలీస్ అరైవ్ అవుతాడు. అటాకర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్ ఆ కుక్కని చూస్తాడు. ఈ కుక్క క్రైమ్ ముందు కూడా ఇక్కడే కనిపించింది. కుక్క ఫాలో చేస్తున్న మ్యాన్. కుక్క బార్క్ చేస్తూ వార్నింగ్ ఇవ్వడం, కానీ ఎవ్వరూ వినలేదు. ఈ కుక్క సాక్షి, కానీ మనుషులు బ్లైండ్. ఇన్స్పెక్టర్ సీరియస్గా చెప్తాడు, ఈ మర్డరర్ లాస్ట్ 2 మర్డర్స్లో కూడా ఇదే ఏరియాలో ఉన్నాడు. ప్రతిసారి ఈ కుక్క కనిపించింది. కుక్క క్రిమినల్ కాదు, అది అబ్జర్వర్. క్రైమ్ ప్యాటర్న్ని చూసింది. రాత్రి 2:17కి జరిగే తప్పులు. మనుషులు నిద్రపోయినా అది జాగ్రత్తగా ఉంది. పోలీస్ జీప్ వెళ్ళిపోతుంది. స్ట్రీట్ మళ్లీ ఖాళీ. కుక్క స్ట్రీట్ లైట్ కింద కూసింది. టైమ్ స్క్రీన్ మళ్లీ ఫ్లాష్ అవుతుంది. 2:17 AM. ఈ రాత్రి కూడా మనం నిద్రపోయాం, కానీ ఒక మాట్లాడలేని ప్రాణి ఈ సమాజాన్ని కాపాడింది. నెక్స్ట్ టైం రాత్రి కుక్క బార్క్ చేస్తే ఇగ్నోర్ చేయకండి.